రాజీవ్ గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఆల్మోస్ట్ 20 ఇయర్స్. యా 20 ఇయర్స్లో ఎగ్జాక్ట్ 20 years 2005. ఈ లాస్ట్ 20 ఇయర్స్లోని అంటే మీరు చేసిన నెంబర్ ఆఫ్ మూవీస్ పట్ల ఆర్ యూ హ్యాపీ అండి? ఐఎమ్ హ్యాపీ అండి. అంటే నంబర్ ఆఫ్ మూవీస్ అని కాదు, ద క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ద ఫిల్మ్స్ దట్ వీ ఎంజాయ్ డూయింగ్, ఐ థింక్ వీ హెవ్ డన్ ఇట్. అండ్ ఆల్సో ఈ ప్రాసెస్లో అంటే వీ వర్ నోబడీ ఇన్ ఇండస్ట్రీ వెన్ వీ కేమ్ ఇన్ 2005. సో ఇప్పటికీ కొంచెం ఫుట్ హోల్డ్ వచ్చింది. మేబీ ఇప్పటి నుంచి కొంచెం స్పీడ్ ఏమైనా పెరుగుతుందేమో. యూ కేమ్ యాజ్ అన్ ఎంటర్ప్రీన్యూర్ 2006 ఆ టైంలోకి. చాలా అంటే సినిమా మీద పూర్తి అవగాహన లేకుండానే మీరు రావడం జరిగింది విత్ క్రిష్. సో ఈ ప్రాసెస్లో ఈ 20 ఇయర్స్లో వాట్ ఎగ్జాక్ట్లీ యూ లెర్న్ అంటే ఏం చెప్తాను? See, every film has been a learning experience, and every film there were some obstacles, the production hurdles kaavachu, distribution hurdles kaavachu, creative hurdles kaavachu, political hurdles kaavachu. There were a lot of things. So every movie has been a learning experience, and I think over a period of 10 films and 20 years we have evolved. Iroju when I look back, అంటే ఈవెన్ కొన్ని సినిమాలు ఇప్పుడు కంచే, సాతకర్ణి ఇవన్నీ ఈరోజు నేను అవి చేయగలుగుతాను అనేది కూడా నాకు తెలియదు. ఆ రోజు అలా దూకేసి చేసేసాం అంతే. బట్ ఆ ప్రాసెస్లో వీ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఈరోజు ఐ డోంట్ నో, గెయినింగ్ ఎక్స్పీరియన్స్ అది మంచో చెడో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు ఎక్స్పీరియన్స్ లేక దిగేసి చేసేసాం ధైర్యంగా. ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ అయిన తర్వాత అలా అగ్రెసివ్గా చేయగలుగుతామో లేదో నాకు అర్థం కావడం లేదు. వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. దెర్ వాజ్ నో ఓటీటీ థింగ్స్ అండ్ ఓన్లీ సాటిలైట్ ఉండేది, ఆడియో ఉండేది, మామూలు మొత్తం అంతా కూడా థియేటర్కల్ బిజినెస్. సో అదొక డిఫరెంట్ సినారియో అయితే ఇప్పుడంతా ఓటీటీ మయమైపోయింది. సో ఈ ఒడిదొడుకులు అంటే లైక్ ఎలా అనిపించింది? ఇది రావడం కరెక్ట్ అంటారా, లేకపోతే దీనివల్ల హర్డిల్స్ ఉన్నాయంటారా? బిజినెస్ వైజ్ దర్ ఇస్ నో మేజర్ డిఫరెన్స్. ఆ రోజుల్లో మేము ఎర్లీ డేస్ ఆఫ్ గమ్యం, ఆ డేస్లో సినిమాలు తీసినప్పుడు వీ యూస్ టు హ్యావ్ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ హూ వుడ్ బై ద ఫిల్మ్ అప్ ఫ్రంట్. ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం టైట్ అయిపోయారు, అండ్ వీ హ్యావ్ అదర్ రెవెన్యూ స్ట్రీమ్స్ త్రూ విచ్ మనీ ఈజ్ కమింగ్ త్రూ ఓటీటీ ఆర్ మ్యూజిక్ ఆర్ శాటిలైట్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఫర్ మీ ద అడ్వాన్సెస్ దట్ ఐ యూస్ టు గెట్, ఇంతకుముందు ఒక స్ట్రీమ్ నుంచి వస్తే ఇప్పుడు ఇంకో స్ట్రీమ్ నుంచి వస్తూ ఉంది. ఇట్స్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఐ డోంట్ సీ ఎనీ మేజర్ డిఫరెన్సెస్. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు కొంచెం నంబర్స్ ఇన్ఫ్లేట్ అవ్వడము, మార్కెట్ కరెక్షన్ రావడం జరుగుతూ ఉంది. ఓవరాల్ ఈ పీరియడ్లో ఫుట్ఫాల్ అంటే థియేటర్కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది అని చాలామంది అంటూ ఉన్నారు. మీరేమంటారు? అంటే ఈ సోకాల్డ్ ఓటీటీ థింగ్స్ కావచ్చు, కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీటి వల్ల థియేటర్కి వచ్చే ప్రేక్షకుడు తగ్గాడని నేను అనుకుంటాను. కొంతవరకు తగ్గిందండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ ప్రెజెంట్ ద రైట్ కంటెంట్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫుట్ఫాల్స్ ఆర్ స్టిల్ కమింగ్ అప్. I mean, simple examples, recent times lo kuda last week, couple of weeks back, Canada lo Super. It did extremely well. 70 crores paina chestha undi. So that's an example that audience are willing to come to the theatres. It's just that are we giving the right content or not? See, prati okkariki they have a choice. Oka decade back probably a choices takku unnai. Ippudu iroju phone lo kuda meer you can watch content sitting at home. So are you giving the right content for the audience to be motivated to come to the theatres or not అనేది important. Otherwise theatre footfalls are still there. In fact, latest statistics, Hollywood last 10 years లో footfalls gradually decline ఉంది. Of late, they're seeing an increase in footfalls. That's because people want to get out of house and go out and watch films, or they're looking for entertainment outside of the house. Okay. So maybe that cycle will again come. Maybe you'll find more people wanting to go out and watch the film, but again, it's a matter of whether you're giving the right content or not. ఈ పీరియడ్లో అంటే ఈ 20 ఇయర్స్ పీరియడ్లో ప్రొడ్యూసర్గా మీరు గెయిన్ చేశారా, అలా బ్యాలెన్స్ చేశారా అంటే ఏం చెప్తారు? ఏ విధంగా కూడా నష్టపోలేదు. ఫైనాన్షియల్గా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్ సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఇయర్ ఆన్ ఇయర్ వీ బీన్ డూయింగ్ బెటర్. అండ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ విల్ డూ లాట్ బెటర్ ఇన్ ద నెక్స్ట్ 5-10 years. అంటే మేము గమ్యంతో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఈ రోజుకి కొద్ది గొప్ప నాకు ఇండస్ట్రీలో ఫుట్ హోల్డ్ దొరికింది అనుకుంటున్నాను. ఈ రోజు వరకు ఐ వాజ్ నోబడీ ఇన్ ద ఇండస్ట్రీ. ఈరోజు కొద్ది గొప్ప రికగ్నిషన్, రెస్పెక్ట్ ఫర్ ద వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్ ఎంతో కొంత ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పటి నుంచి నా కెరీర్ ఇప్పుడు మొదలైందని అనుకుంటున్నాను. ఇండివిజువల్ ప్రొడక్షన్ హౌసెస్ ఉండేవి,
ఎవరికి వాళ్ళు వాళ్ళ సినిమాలు తీస్తూ రిలీజ్ చేయడం జరిగింది. బట్ మీరు వచ్చిన తర్వాత అంటే క్రియేటెడ్ సమ్ అదర్ థింగ్ లైక్ అంటే కొలాబ్ అవ్వడం అనేటువంటి ఇష్యూని కూడా మీరు చాలా మందితో కొలాబరేట్ అయ్యారు. ఆ కొలాబరేషన్స్ సినిమాలు తీస్తే ఇంకా క్వాలిటీ బాగుంటుంది అని మీరు ప్రూవ్ చేశారు కూడా. కొలాబరేషన్ గురించి చెప్పాలంటే నేను వాట్ ఐఎమ్ గుడ్ అట్ అండ్ వాట్ ద అదర్ పర్సన్ ఇస్ గుడ్ అట్ అండ్ వాట్ టుగెదర్ వీఆర్ బ్రింగింగ్ టు ద టేబుల్. సో ఇప్పుడు ఐఎమ్ గుడ్ అట్ సర్టన్ థింగ్స్, ప్రొడక్షన్ మేనేజ్ చేయగలుగుతాను, కాస్ట్ కంట్రోల్ చేయగలుగుతాను, జాగ్రత్తగా చేయగలుగుతాను. నాకు కొన్ని విషయాల్లో నేను ఐఎమ్ నాట్ స్ట్రాంగ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, మార్కెటింగ్, కొన్ని విషయాల్లో నాకు ఆ స్ట్రెంత్ లేదు. సో ఐ వాంట్ టు పార్ట్నర్ విత్ పీపుల్ హూ కెన్ బ్రింగ్ ఇన్ దట్ అడిషనల్ స్ట్రెంత్ సో దట్ ద మూవీ బికమ్స్ బిగ్గర్. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంతకుముందు చేసిన సినిమాల్లో వేరెవర్ ఐ ఫెల్ట్ వీ వర్ ల్యాకింగ్ ఇన్ సర్టన్ థింగ్స్, అది ఎలా మనం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక దగ్గర నాకు నెగిటివ్ ఉందని తెలుసు, ఆ స్కిల్ సెట్ నా దగ్గర ఉండకపోవచ్చు. సో ఐ హావ్ టు బ్రింగ్ సంబడి ఎల్స్ టు కాంపెన్సేట్ ఫర్ ఇట్. నేను దాన్ని నేను ఓవర్కమ్ చేయలేనప్పుడు ఐ హావ్ టు బ్రింగ్ ఎక్స్టర్నల్ సపోర్ట్ టు డూ ఇట్. సినిమా అనేటువంటిది ఒక బిజినెస్. సో ప్రొడ్యూసర్ సినిమా తీసేది అల్టిమేట్గా తను గెయిన్ చేయడానికి. మీ వరకు వస్తే అంటే దాని మార్కెట్ ఎలా ఉంటుంది, లేకపోతే ఆ హీరో మార్కెట్ ఎంతవరకు చేయొచ్చు, ఈ కథ పొటెన్షియల్, ఇవన్నిటికన్నా ఒకసారి కథని నమ్మితే ఇంక మీరు బ్లైండ్గా ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పి రాజీవ్ అలా ముందుకు వెళ్ళిపోతాడు బ్లైండ్గానే ఒక ఇది ఉంది. దాని గురించి అది ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్ సార్. నేను ఇంకా చాలా భయంగా, చాలా జాగ్రత్తగా ఉంటాను. క్రిష్కి బిలీవ్ చేస్తే ముందుకు వెళ్ళిపోతుంటాడు, కానీ నేను చాలా భయపడతాను. బికాజ్ వీ హవ్ సీన్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సంథింగ్ గోయింగ్ రాంగ్. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు మైండ్లో రన్ అవుతుంటాయి. రేపు ఏదైనా తేడా పడితే ఎంత బ్యాడ్ అవుతుంది అనేది ఆల్వేస్ మైండ్లో రన్ అవుతుంది. సో అంత అగ్రెసివ్గా దూకేసే వెళ్ళిపోను, నేను నా జాగ్రత్తలోనే ఉంటాను. ఘాటి అంటే మీరు సోఫార్ రిలీజ్ చేసిన కంటెంట్ కానీ చాలా బ్రిలియంట్గా ఉంది. ద విజువల్స్ ఆర్ స్పెక్టాక్యులర్ ట్రూలీ. లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఘాటి ఈజ్ లైక్, అంటే ఈస్టర్న్ ఘాట్స్లో జరిగే కథ అని చెప్తా ఉన్నారు, అంటే ఏంటి? ఘాటీస్ అనేది లెట్ ద ఫిలిం స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్, బట్ the core crux or idea behind doing Ghati is to make a female-centric action film. Having a superstar like Anushka, probably we have not used her to the fullest potential. After Arundhati and Bahubali, there's nothing big that has come out from her. So the idea was to make a proper full-on action commercial film with her and exploit the stardom she has. ఎక్కువగా భావోద్వేగాలకి పెద్ద పేటు వేసినట్టు కనబడుతూ ఉంది. అంటే మీ టీజర్స్లో కానీ ట్రైలర్స్లో కానీ అంటే ఒక రగ్గడ్ లుక్, అంటే థ్రోట్ కట్ చేసే సీన్ కానీ అలాంటివన్నీ కూడా చాలా రగ్గడ్. అంటే ఒక ప్రాపర్ స్టోరీలో ఇన్వాల్వ్ అయిన థింగ్స్ అయినా ఇవన్నీ, లేకపోతే ఈ టైప్లో వెళ్ళాలి, ఒక యాక్షన్ ఫిల్మ్ తీయాలి అన్నట్టు? They're all a part of the story, but the story is full on action. Okay. So story calls for the commercial elements. కథ గురించి ఎక్కడ బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. బట్ మీ పోస్టర్స్ చూస్తుంటే అంటే బైక్స్ మీద వెళ్తూ ఉన్నారు, ఏదో అంటే ఇజ్ ఇట్ లైక్ ట్రావెలాగ్ లాగా ఉంటుందా, లేకపోతే ఏంటి ఒక గంజాయి స్మగ్లర్ అంటున్నారు, మాఫియా డాన్ అయ్యి ఉండొచ్చు అనుష్క, చాలామంది చాలా రకాలుగా దీన్ని అనుకుంటూ ఉన్నారు. Backdrop is ganja andi, and what happens in the valleys of Andhra, Orissa, Vada, Arakku areas lo, Paderu areas lo jarige backdrop lo jarige story. Backdrop is ganja. Story you'll know once you watch the film. ఈస్టర్న్ ఘాట్స్లో షూట్ చేయాలి అని అంటే కొంచెం దెర్ ఆర్ డిఫికల్టీస్, లైక్ ఎలా జరిగింది షూట్? అది difficulties and with the locations where we went were remote locations, never before shot virgin locations. But the reason we made that effort to go there, and ఈ రోజు మాకు 1.5 hours travel time పట్టేది ఆ ఘాట్స్లో పైకి వెళ్ళి షూట్ చేయడం. Taking the equipment was a hassle, but still the reason we went there was because of the visual beauty. మీరు ఆల్రెడీ కొంత చూసారు, టీజర్ గ్లిమ్స్ చూసారు, but once you see the film you'll know the scale, the beauty of the visual. It's very, very eye pleasing, and it was not too much of an effort. It was a little bit more than Araku it వెళ్తే ఎంత ఎఫర్ట్ ఉంటుందో దానికన్నా కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్. But that much of effort you have to put in when you want a grand visual. Anushka, I mean, you already told like it will be a heroine-centric film. But ఇందులో చైతన్య రావుని మెయిన్ లీడ్గా తీసుకున్నట్టు. Playing the negative
నెగిటివ్ క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ చైతన్య రావుని తీసుకోవడానికి రీజన్ హీఈస్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. యాక్చువల్లీ తను మైసభ చేస్తున్నప్పుడు ఐ గాట్ ఇన్ టచ్ విత్ దేవా అండ్ ఆస్క్డ్ హిమ్, చైతన్య రావు ఏంటంటే అసలు పాయింట్ బ్లాంక్ సైడ్ ఇస్ అ బ్రిలియంట్ యాక్టర్, జస్ట్ ఇమీడియట్లీ టేక్ హిమ్. సో క్రిష్ చెప్పాను, క్రిష్ ఆల్సో మెట్ హిమ్ అండ్ హీ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. హిస్ వర్క్ విల్ స్టాండ్ అవుట్. మీకు క్రిష్కి అంటే ఆ జెల్ ఎలా ఉంటుందంటే ఇంకా ఇద్దరు ఒకే లైన్లో వెళ్తారు అన్నట్టు ఉంటుంది. అది అప్పటి నుంచి అదే బాండ్ ఉంది మీ ఇద్దరికి, ఎలా? ఒకే లైన్లో అనేది ఏం లేదు సార్. క్రిష్ అయినా చాలా గొడవ పడతాం. ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమం నేను క్రిష్ అంటే మేము ఇద్దరం గొడవ పడినంత ఎవరు గొడవ పడరు. నాకు లైఫ్లో నేను క్రిష్ తప్ప ఎవరితో గొడవ పడింది. క్రిష్ కూడా ప్రాబ్లం నా తప్ప ఎవరితో గొడవ ఉండదు. వీ ఫైట్ అ లాట్, బట్ వీ ఫైట్ ఫర్ అవర్ ఓన్ కాజెస్. క్రిష్ ఫైట్స్ ఫర్ క్రియేటివిటీ, క్రియేటివ్స్ నాకు ఇది కావాలి. నేను ఐ ఫైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్స్. సో అల్టిమేట్లీ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ సక్సెస్ ఫర్ క్రిష్? Making a great content. What is the measure of success for me? Making within budget and making money out of the project. So we all fight for our own cause. Our process. We both argue, we both fight. There are times I get convinced. If Krish is justifying what he wants, okay, there are times he'll listen to me. So it's a midway. దే కాంప్రమైజ్ ఆన్ బోత్ సైడ్స్. కొన్నిసార్లు ఆయన రైట్ వచ్చి తప్పవచ్చు, కొన్నిసార్లు నేను రైట్ వచ్చి తప్పవచ్చు. కొన్నిసార్లు నేను ఆర్గ్యూ చేసి క్రిష్ మీద గెలిచి ఆ పాయింట్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఆ రోజు ఆ టైంకి ఏది కరెక్టో అది ఆర్గ్యూ చేస్తాము. హూ ఎవర్ విన్స్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అంటే మీరు ఈ మధ్యకాలంలో అంటే లైక్ మూవీస్ మీదే కాకుండా ఈ వెబ్ సిరీస్ మీద కూడా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఆ జర్నీ ఎలా అనిపించింది? అంటే లైక్ మేకింగ్ ఏ ఫిల్మ్ ఈజ్ డిఫరెంట్ అండ్ making a series is different. So and your recent web series is a big hit actually. So దాని గురించి. సో నేను ఓన్లీ సినిమాలే చేస్తే ఐ విల్ బి ఫోర్స్ టు మేక్ ఫిల్మ్స్ సార్. బికాజ్ నాకు టీమ్ ఉంది, శాలరీస్ రన్ అవుతుంటాయి. సో నాకు రన్నింగ్ కాస్ట్ ఉంది అన్న ప్రెషర్ ఉంటే అండ్ ఆ రన్నింగ్ కాస్ట్ కోసం నేను సినిమా తీయాల్సి వస్తే ఐ విల్ మేక్ మిస్టేక్స్. సో వీ హెవ్ ఆల్వేస్ డన్ ప్యారలల్ బిజినెస్, బీట్ టెలివిజన్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, కమర్షియల్స్ కావచ్చు, విచ్ విల్ జనరేట్ సమ్ ఎక్స్ట్రా రెవెన్యూ సమ్వేర్ ఎల్స్, సో దట్ ఐఎమ్ నాట్ ఫోర్స్ టు మేక్ అ ఫిల్మ్. Now coming to experience with OTTs, not just OTTs, even television and ETV తో చేసినప్పుడు it brings in a lot of discipline because they're all fixed budgets. రేపు ఏదైనా ఓవర్ బడ్జెట్ అవుతే ప్లాట్ఫామ్ డజంట్ పే మీ. సో నేను ప్రొడక్షన్ జాగ్రత్తగా చేయకపోతే రేపు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే నా జేబులో డబ్బులు పోతాయన్న భయం నాకు ఎప్పుడూ రన్ అవుతుంటుంది. సో ఐ ఆల్వేస్ ట్రై టు మేనేజ్ మై ప్రొడక్షన్స్ విత్ ఇన్ ద ప్లాన్డ్ లిమిటేషన్స్. సో ద సేమ్ డిసిప్లిన్ గోస్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. సో అక్కడ నేనైతే ఫాలో అవుతానో ఇట్ హెల్ప్స్ మీ క్యారీ ద సేమ్ థింగ్ వెన్ ఐ మేకింగ్ ఎ ఫిల్మ్. సో ఓటీటీస్ ఫైనాన్షియలీ దే ఆర్ నాట్ టూ బెనిఫిషియల్, బట్ దే సేఫ్, దే ప్రాఫిటబుల్, బట్ దే టీచ్ యూ సర్టన్ థింగ్స్ విచ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ ఫిల్మ్స్. యూఆర్ అన్ యాక్టివ్ ప్రొడ్యూసర్. అంటే రీసెంట్ సిచ్యుయేషన్స్ తీసుకుంటే లైక్ ఫెడరేషన్ సమ్మెకు పిలిపించింది, నిర్మాతలు కూడా మేము అంత 30% హైక్ వాళ్ళు అడగడం జరిగింది. సో మీరు కొన్ని ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. సో ఈ ఓవరాల్ సినారియో గురించి యాజ్ అన్ యాక్టివ్ ప్రొడ్యూసర్ మీ టేక్ ఇట్. Part of all the meetings and most of the meetings, some of the demands from the workers are valid. Some of them are unreasonable. People who are working hard, they deserve an increment. And no producer is denying it. Producer is saying, yes, we will do it. But there are a segment of departments who are asking for a hike which is unreasonable because they're already on a very high pay scale. వీళ్ళందరినీ హోల్సేల్గా క్లబ్ చేసి అందరికీ పెంచమన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ వరకు పెంచడంలో ఇబ్బంది ఏం లేదు. సో నౌ మిడిల్ గ్రౌండ్ క్రియేట్ అయింది. కొంతమందికి కొంత పెంచుతున్నారు, మిగతా వాళ్ళకి హైయర్ స్లాబ్లో తక్కువ పెంచుతున్నారు. ఆ మిడిల్ గ్రౌండ్ క్రియేట్ అయింది. వర్కర్ సైడ్ నుంచి ఐ వుడ్ సే దే డి నాట్ గెట్ 100% ఆఫ్ వాట్ దే ఆస్క్డ్ ఫర్. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా దే డి నాట్ గెట్ 100% ఆఫ్ వాట్ దే వాంటెడ్. బట్ ఇద్దరికి ఏమెక్కబుల్గా ఒక మిడిల్ గ్రౌండ్ అయితే సెట్ అయింది అనుకుంటున్నాను. బికాస్ ఈ రోజున మార్కెట్ సిచ్యువేషన్లో ఈవెన్ ప్రొడ్యూసర్స్ కెనాట్ గో ఓవర్ బోర్డ్ అండ్ పే exorbitant salaries because we clearly see that market is going down. So for it to be viable for the next 2-3 years, కొంచెం బ్యాలెన్స్డ్గానే చేయాలి. ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. మొత్తం బోత్ ప్రొడ్యూసర్స్ కానీ అటువైపు ఫెడరేషన్ వాళ్ళు కానీ ఇద్దరికీ
ఒక రకమైనటువంటి సయోధ్య కుదిర్చింది అంటూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 18 to 20 days when the negotiations were only between producers and the federation, it was not coming to a conclusion. ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు నోటీస్కి ఇది వెళ్ళి ఇది రిజాల్వ్ చేయాలి అని ఒక మెసేజ్ వెళ్ళినప్పుడు the way he reacted and the way he conducted the departments, it was just unbelievable. We didn't expect అంత క్విక్గా, అంత ఆర్గనైజ్డ్గా, అంత థాట్ఫుల్గా మూవ్ అవుతారు అనుకోలేదు. సీఎం గారు ఎంటర్ అయిన తర్వాత విత్ ఇన్ 48 hours ఎవ్రీథింగ్ గాట్ రిజాల్వ్డ్. అన్ ఎమికబుల్ థింగ్ వేర్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ హ్యాపీ, ఫెడరేషన్ ఇస్ హ్యాపీ, వర్కర్స్ హ్యాపీ. ఆ మిడిల్ గ్రౌండ్ అయితే క్రియేట్ అయింది. సో ఇట్ వాస్ జస్ట్ అన్బిలీవబుల్ ద వే హీ కేమ్ ఇన్ అండ్ హీ ప్రొయాక్టివ్లీ డిడ్ సో మచ్. డెఫినెట్గా తను ఒక స్టోరీ అనుకున్న తర్వాత ఇల్ నరేట్ ద హోల్ స్టోరీ కదా. సో ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన ఇష్యూ ఏంటి ఈ ఓవరాల్ స్టోరీలో ఘాటీలో? బయట రైటర్స్, డైరెక్టర్స్ ఏదైనా స్టోరీ చెప్తున్నప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా వింటాను. ఐ ట్రై టు ఇవాల్యుయేట్. క్రిష్ అని చెప్తున్నప్పుడు నేను పెద్ద పట్టించుకోను. బికాస్ నేను క్రిష్ క్రియేటివ్ని జడ్జ్ చేసే అంత క్యాలిబర్ నాకు లేదు. ఐ బిలీవ్ హిమ్, వీ బీన్ టుగెదర్ ఫర్ లాంగ్ టైమ్. వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ లైక్ వాట్ హీ డస్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐల్ గో ఇట్ విత్ హిమ్ బికాస్ ఐ బిలీవ్ ఇన్ హిస్ జడ్జ్మెంట్. సో క్రిష్ నాకు ఎప్పుడు నరేట్ చేస్తున్నా కూడా ద ఓన్లీ థింగ్ రన్స్ ఇన్ మై మైండ్ ఇస్ బడ్జెట్ ఏంటి, ఈ సీన్ అలా చెప్తున్నాడు, ఇది ఎక్కడ తీస్తానంటాడు, ఏం అడుగుతాడు, దీనికి ఎంత అవుద్ది, ఇదే రన్ అవుతుంటుంది తప్ప నేను క్రియేటివ్గా అది బాగుందో లేదో పెద్దగా నేను పట్టించుకోను. మీరు ఎప్పుడు కూడా ఒక ప్లాన్డ్గా వెళ్తారు, ప్రొడక్షన్ కానీ లేకపోతే కాస్ట్, బడ్జెట్ కానీ వీటిలన్నిటి మీద ప్లాన్డ్గానే ఉంటారు. బట్ ఈ సినిమా వరకు రిలీజ్ డేట్స్ కూడా కొంచెం ఒకసారి చేంజ్ అయిందండి. అంటే ఓన్లీ 2 months డిలే. అది కొంచెం విఎఫ్ఎక్స్ వీటి వల్ల విచ్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, కొంచెం డిలే అయింది. అంటే ఈ మధ్య ఓటీటీలు కూడా రిలీజ్ డేట్లని శాసిస్తున్నాయి అన్న ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంది. రిలీజ్ డేట్స్ వాళ్ళు కమాండ్ చేస్తున్నారు అనేది తప్పండి. సో ఇప్పుడు దే ఆర్ పేయింగ్ మనీ టు బై అ ఫిల్మ్ అండ్ దే హ్యావ్ ప్లాన్ టు రిలీజ్ ఇట్ ఆన్ సర్టన్ మంత్. ఆ మంత్ వాట్ ఎవర్ మేము ప్రొడక్షన్ డిలేస్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము. వాడు హడావిడిగా ఇంకొక సినిమా వెళ్ళి కొనాల్సి వస్తుంది మళ్ళీ. సో వాళ్ళ సైకిల్, వాళ్ళ బడ్జెటింగ్, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ లైబ్రరీ స్కెడ్యూలింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంది. అందుకే వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బెటర్ క్లారిటీ ఫ్రమ్ అస్. దే ఆర్ నాట్ ఇన్సిస్టింగ్ ఆన్ అ డేట్. మేము ఒక 6 నెలల తర్వాత నా సినిమా వస్తుందంటే దే ఆర్ ఓకే విత్ ఇట్, బట్ దే ఆర్ ఓన్లీ సేయింగ్ యూ బీ క్లియర్ అబౌట్ వెన్ యూర్ కమింగ్, బికాస్ వాళ్ళ స్కెడ్యూలింగ్ ప్లాన్ మెస్ అయిపోతుంది, విచ్ ఇస్ ఫేర్ ఫ్రమ్ దేర్ సైడ్ ఆల్సో. వాట్ ఈస్ ద మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ అ ఫీమేల్ యాక్షన్ కమర్షియల్ ఫిల్మ్. దీన్ని మీరు ప్రొజెక్ట్ చేస్తున్న విధానం కానీ అంటే కంప్లీట్లీ నేచర్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. Ghati is basically the life of the Ghatis, life of the people living in the Ghats who are into, who are basically the peddlers. What goes into their life and what is the realization they have towards end అనేది, that's the film. వేదం తర్వాత మళ్ళీ అనుష్క తో వర్క్ చేయడం. She's become a much bigger star compared to the time of Vedam. So we're all excited. Movie చాలా బాగా వచ్చింది. Let's see how it fares. మనం గతంలో సినిమాలు తీసుకున్నట్లయితే లైక్ గమ్యం కానీ లేకపోతే వేదం కానీ కృష్ణం వందే జగద్గురు కానీ ఇలాంటి సినిమాలన్నీ కూడా ప్యూర్లీ కంటెంట్ బేస్డ్, అలాగే అంటే అది స్టార్స్తోనా లేకపోతే ఇంకెవరితోనా అన్న విషయం కన్నా ముందు కంటెంట్ ప్రధానంగానే మూవీస్ ఉన్నాయి. సో అంటే వస్తున్న కొద్దీ అంటే కొంచెం స్టార్స్తోనే సినిమాలు చేయాలి అనేటువంటి ఇది కూడా కనబడుతూ వచ్చింది, క్రిష్ డైరెక్షన్లో కావచ్చు లేకపోతే మీ ప్రొడక్షన్లో కావచ్చు. సో అది దాన్ని ఏ రకంగా? క్రిష్కే కాదు, నాకు అది ప్రొడ్యూసర్ కూడా స్టార్తో వర్క్ చేయాలంటుంది. బికాస్ దర్ ఇస్ మోర్ వయబిలిటీ ఇఫ్ యూ వర్క్ విత్ ద స్టార్, ద కంఫర్ట్ ఇస్ డిఫరెంట్. గమ్యం కూడా ఆ రోజు స్టార్ దొరుకుంటే మేము స్టార్తోనే చేస్తుండేవాళ్ళము. Because we were first time producers, Krish first move film, we could not rope in big stars, but we had to start somewhere, so we started. So our journey మొదలైన తర్వాత, now that we are in the industry, having done little bit of work, కొంచెం recognition వచ్చిన తర్వాత, you would want to scale up your operations. Any business, not just films, మీరు ఇంకేదైనా రెస్టారెంట్, హోటల్లో ఇంకేదైనా చేస్తున్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ యూ వాంట్ టు డూ సంథింగ్ బిగర్ అండ్ బెటర్. అలానే చిన్న సినిమా చేయమని కాదు, బోత్ విల్ హ్యాపెన్ ప్యారలీ. 20 సంవత్సరాలుగా ఇన్ని సినిమాలు, దాదాపు 11 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. రాజీవ్ అంటే వెనకతలే ఉంటాడు తప్ప ముందుకు ఎప్పుడు రాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఘాటి అనేటువంటి సినిమాకి యూఆర్ కమింగ్ ఫ్రంట్. సో ఏంటి దీని ప్రత్యేకత ఏంటి ఘాటికి?
పర్టికులర్గా ఈ సినిమాకి కాదండి, మామూలుగా నాకు ఇష్టం, ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేదు, బట్ ఇంకా టీం అందరూ పుష్ చేసి లేదు మాట్లాడు అంటే వచ్చాను. అదర్వైజ్ ఐ వుడ్ ప్రిఫర్ స్టేయింగ్ బ్యాక్ ఎండ్ అంతే. సో అంటే ఇది ఘాటి సినిమాని కూడా మీరు పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేస్తున్నారు. అంటే ఏ రకంగా ప్లాన్ చేశారు మా స్టార్ట్ విత్ తెలుగు అండ్ తమిళ్ రిలీజ్ చేస్తున్నామండి. Depending on the performance, second, third weeks, we want to release in Hindi. So you're going to dub into other languages? We're dubbing in all languages. Telugu, Tamil, Kannada, Malayalam, Hindi. But release will be Telugu and Tamil to start with. Hindi maybe after a week or two if the movie performs well in Telugu and Tamil. ఈ యూవీ క్రియేషన్స్తోని కొలాబ్ అవడం జరిగింది. అంటే యూవీ ఇస్ డూయింగ్ బిగ్ ఫిల్మ్స్ మామూలుగా చూసుకున్నట్లయితే యూవీతో కొలాబ్ ఎలా? అంటే దే గుడ్ ఫ్రెండ్స్ అండి, ఎప్పటి నుంచో ఏదైనా కలిసి చేద్దాం అనుకుంటా ఉన్నాము. అండ్ అనుష్క గారికి కూడా షీఈస్ కంఫర్టబుల్ విత్ యూవీ క్రియేషన్స్ అండ్ క్రిష్ టుగెదర్. సో ఇట్ జస్ట్ హ్యాపెండ్, అందరం ఘాటి వరకు అన్నీ కలిసి వచ్చాయి, వీ స్టార్టెడ్ టుగెదర్. బట్ ఈ కొలాబరేషన్ తర్వాత నౌ వీఆర్ థింకింగ్ అబౌట్ ఫ్యూ మోర్ ఫిల్మ్స్. ఆల్రెడీ వరుణ్తో ఒకటి చేస్తున్నాము, ఆల్రెడీ అది 80% సినిమా అయిపోయింది. అండ్ వీ హ్యావ్ ఫ్యూ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఇన్ పైప్ లైన్. ఐఎమ్ నాట్ ఇన్ అ రష్, బట్ వెన్ థింగ్స్ హ్యాపెన్ దిల్ హ్యాపెన్. బట్ ఐఎమ్ కంఫర్టబుల్ collaborating with them. Strengths they have in terms of marketing and sale of film, there's lot that they bring to the table. So నేను కొన్ని చేయలేని వాళ్ళు చేయగలుగుతున్నారు, వాళ్ళు కొన్ని వీక్గా ఉన్నాయి నేను చేయగలుగుతున్నాను. సో వి జస్ట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అండ్ ట్రైంగ్ టు మేక్ మల్టిపుల్ ఫిల్మ్స్ అంతే. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఏంటున్నాయి నెక్స్ట్ ఫిల్మ్స్? ఫస్ట్ ఫ్రేమ్స్ అండ్ యూవీ క్రియేషన్స్ కలిపి ఘాటి అండ్ నెక్స్ట్ వరుణ్ సినిమా, వరుణ్ అండ్ మేల్పాక్ గాంధీ సినిమా కంటిన్యూషన్ ఉంది. ఈ రెండే ఉన్నాయండి ప్రస్తుతానికి. దర్స్ 2-3 అదర్ స్క్రిప్ట్స్ దట్ ఆర్ లాక్డ్. అది నేను ఒకటి నేను ఇండిపెండెంట్గా చేయొచ్చు, ఒకటి నేను యూవీతో కలిసి చేస్తాను. ఇట్స్ జస్ట్ ఆ టైంకి ఏదవుతే అది అవుతుంది అంతే. నేను క్రియేటివ్ సైడ్ పెద్దగా పట్టించుకున్నాను. సో మామూలుగా మీకు ఇంకా మీరు వేరే డైరెక్టర్లో మీకు నరేట్ చేసినప్పుడు మీ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే లైక్ హౌ యూ జడ్జ్, కథనా లేకపోతే అందులో ఉన్న క్యారెక్టర్స్నా, దేన్ని బేస్ చేసుకొని మీకు ఒక స్టోరీ నచ్చుతుందంటే? పాయింట్ నెంబర్ 1, ఐఎమ్ నాట్ అ కమర్షియల్ ఫిల్మ్ లవర్. సో నాకు 90% ఆఫ్ ద టైం నాకు ఎవరైనా స్క్రిప్ట్ చెప్తుంటే నాకు ఆ కమర్షియల్ యాంగిల్లో హీరోకి హీరోయిజం అది అని చెప్తుంటే ఎక్కదు. అవర్ టేస్ట్ ఇస్ ఎవిడెంట్, వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ హెవ్ డన్ సో ఫార్, వీఆర్ ఆల్ సెగ్మెంటెడ్ కేటగిరీ. సో ఆ యాంగిల్లోనే ఆలోచిస్తాను, వాట్ స్క్రిప్ట్ వుడ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ మీ అండ్ వాట్ ఇస్ ఇట్ దట్ ఐ కెన్ సెల్ టు అన్ యాక్టర్. ఈ బేస్ మీద అండ్ పుట్టింగ్ అసైడ్ ఆల్ దీస్ థింగ్స్, చెప్పేవాడు కూడా నేతంతో పని చేయగలుగుతానా లేదా, దట్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మీ, బికాజ్ అందరితో వర్క్ చేయలేను. ఐ నీడ్ అ పర్సన్ హూ ఇస్ కంఫర్టబుల్, హూ అండర్స్టాండ్స్ ద ప్రొడ్యూసర్. ఇప్పుడు గాంధీతో చాలా రోజుల తర్వాత ఆ సింక్ వచ్చింది. వెన్ గాంధీ నరేటెడ్, అపార్ట్ ఫ్రమ్ లైకింగ్ ద స్క్రిప్ట్, ఐ హ్యాడ్ దట్ ఫీల్ దట్ ఐ కెన్ వర్క్ విత్ గాంధీ. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఐడెంటిఫైయింగ్ ఎ స్క్రిప్ట్. ఎవరన్నా నాకు 2-3 ఇన్స్టెన్సెస్ పెద్ద హిట్స్ అయ్యాయి, 2-3 సినిమాలు. ఐ డోంట్ నేమ్ ద ఫిల్మ్స్, బట్ ఆ డైరెక్టర్స్ వచ్చి నాకు చెప్పినప్పుడు ఐ లవ్ ద స్క్రిప్ట్, బట్ ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ ఐ కాంట్ వర్క్ విత్ ద డైరెక్టర్ బికాస్ వీఆర్ 2 different పీపుల్. సో అట్లాంటప్పుడు ఐ డోంట్ గెట్ ఇన్ టు ఇట్, బికాస్ ఎవ్రీ డే ఐ వాంట్ టు వేకప్ అండ్ బీ ఎంతూజియాస్టిక్ టు గో టు ఎ షూట్. అబ్బా ఈరోజు షూట్ ఉందా అనే పరిస్థితుల్లో నాకు ఉండడం ఇష్టం లేదు. అందుకే మై ప్రొడక్షన్స్ విల్ బి లిమిటెడ్ అండ్ ఐ విల్ జస్ట్ కీప్ ఎంజాయ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ప్రొడక్షన్ హౌసెస్ మోర్ దెన్ 1 ఫిల్మ్ అట్ ఎ టైం చేస్తూ ఉన్నాయి. అండ్ చాలామంది అనేది ఏంటంటే ప్రొడ్యూసర్ అనేటువంటి వ్యక్తి సెట్స్లో ఉండకపోవడం వల్ల కూడా ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతూ ఉంది. 100% ప్రొడ్యూసర్ అనేవాడు లొకేషన్లో ఉంటే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి అండర్ కంట్రోల్ అండి. ఫుల్ ఫ్లెడ్జ్ కావచ్చు, వేస్టేజ్ కావచ్చు, సర్టన్ డెసిషన్ మేకింగ్ కావచ్చు. సో ఈరోజు షూట్లో లొకేషన్లో ఉన్నాము, ఏదో ప్లాన్ చేసాము, సడన్గా వర్షం పడింది. ప్రొడ్యూసర్ అనేవాడు లొకేషన్లో ఉంటే హీ విల్ సిట్ విత్ ద డైరెక్టర్, డిఓపి, యాక్టర్ అండ్ సీ వాట్ వీ కెన్ డూ. ఓకే వర్షం పడుతుంది, మనం ఇంకో లొకేషన్ మూవ్ అవ్వచ్చా, లేదా ఈ సీన్ అనేది మార్చుకొని చేయొచ్చా, ఒక డిస్కషన్ అనేది ఉంటుంది. ప్రొడ్యూసర్ లేనప్పుడు నోబడీ ఈజ్ దేర్ టు హ్యాండ్ హోల్డ్ ఇట్ అండ్ టేక్ అ డెసిషన్. కొన్నిసార్లు అఫ్కోర్స్ డైరెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే దే టేక్ ఎ కాల్ అండ్ డూ ఇట్, బట్ ఎక్కువ మటుకు ఆ డెసిషన్ మేకింగ్ క్రిటికల్ అయిపోతుంది అక్కడ. బికాస్ ఆఫ్ విచ్ ఇఫ్ యూ నాట్ షూటింగ్ దట్ డే యూ లూజింగ్ మనీ. సో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేదానికి యాజ్ అ బిజినెస్ ఓనర్, ఇఫ్ యూ ఆర్ దేర్ ఇట్స్ ఈజీ టు టేక్ అ డెసిషన్. ఇఫ్ యూ ఆర్ నాట్ దేర్ యూ లూజ్ టైమ్. సో ప్రొడ్యూసర్ లొకేషన్లో ఉండడం అనేది నా ఉద్దేశంలో ఇట్స్ ఇంపార్టెంట్. ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ప్రొడక్షన్స్ యూ మే నాట్ బీ ఏబుల్ టు give time to all the projects. You will need EPs. But your down order team also has to be trained enough to take those decisions on your behalf and help the project move. About the music and visuals. So, వాళ్ళ గురించి DOP is Manoj అండి. He's doing both my Ghati as well as Varun Simha చేస్తున్నాడు.
విజువల్స్ హావ్ బిన్ బ్రిలియంట్. ఐ మీన్ నిన్న కూడా నేను డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతుంటే హీ వాజ్ లైక్ ఫస్ట్ టైం క్రిష్తో కమర్షియల్ ఫార్మాట్ కనిపిస్తుంది మాకు. ఇంతకుముందు అంతా కొంచెం ఆర్ట్సీగా ఉండేది, వీ కెన్ సీ ద డిఫరెన్స్ అంటూ ఉన్నారు. సో మనోజ్ హ్యాస్ రియలీ నెయిల్డ్ ఇట్. మ్యూజిక్ ఆల్రెడీ 2 songs రిలీజ్ అయ్యాయి, గ్లిమ్స్లో వచ్చిన స్కోర్ కానీ ఇట్స్ రియలీ వర్కింగ్. సో సాగర్ ఇస్ ఆల్సో అ బ్రిలియంట్ టెక్నీషియన్. ఐమ్ షూర్ దే బోత్ విల్ గో అ లాంగ్ వే ఆఫ్టర్ దిస్. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్తో ఘాటీని థియేటర్లో చూడాలి, ఒక ఆడియన్ అనుకోవాలి అంటే ఎందుకు థియేటర్లో చూడాలి ఘాటీని? అంటే ఇన్ని రోజులు మీరు యష్ని కేజీఎఫ్లో చూశారు, ప్రభాస్ గారిని సలార్లో చూశారు, అల్లు అర్జున్ గారిని పుష్పాలో చూశారు. ఇప్పుడు అనుష్కని ఘాటీలో చూస్తారు. ద ఫుల్ ఆఫ్ ఎలివేషన్, హీరోయిజం, స్టార్డమ్. దట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ వీ హవ్ అచీవ్డ్ ఇట్. ఘాటీ ఒక పెద్ద సక్సెస్ కొట్టాలని, మళ్ళీ మీ కొలాబ్ కంటిన్యూ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాలు మీ దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నాను. Thank you so much, sir. బెస్ట్. Thank you.